అల్లాని నమ్మటం, దైవదూతలు, దైవ గ్రంథాలు, దైవ ప్రవక్తలు మరియు ప్రళయ దినం మరియు తక్దీర్ అంటే విధివ్రాతని వీటిని నమ్మటం, మరి ఇది ఈమాన్ల భాగం. ఇక తర్వాత ఇంకొక విషయం ఇఖ్లాస్ లేదా ఇహ్సాన్. ఇది ఇఖ్లాస్ లేదా ఇహ్సాన్ అంటే అల్లా మనల్ని చూస్తున్నాడు లేదా కనీసం అల్లా అన్న మనల్ని చూస్తున్నాడు అనే ఈ యొక్క విశ్వాసాన్ని, ఈ యొక్క నమ్మకాన్ని పెట్టడాన్ని ఇఖ్లాస్ లేదా ఇహ్సాన్ అని అంటారు. మనం అల్లాని చూస్తున్నాం లేదా అల్లా అన్న మనల్ని చూస్తున్నాడు అనే ఈ యొక్క నమ్మకాన్ని పెట్టడాన్ని ఇఖ్లాస్ లేదా ఇహ్సాన్ అని అంటారు. మరి ఈ యొక్క ఆరాధనలు నోటితో, మరి వీటిని నోటితో చెప్పడమే కాకుండా మనస్సుతో కూడా ఒప్పుకొని విశ్వసించి ఆచరించి పాటించడం, అమలు చేయడం ఒక విశ్వాస యొక్క సరైన జీవన ఆరాధన పద్ధతి అని అల్హమ్దులిల్లాహ్ ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పడం జరుగుతుంది. మనం ఏ ఉద్దేశంతో అయితే ఏ పని చేస్తామో అటువంటి ప్రతిఫలాన్ని దేవుడు మనకు ప్రసాదిస్తానని చెప్తూ ఉన్నాడు. ఒక పని ఏ ఉద్దేశంతో, ఇస్లాంను ఉద్దేశించి అల్లాని మెప్పించాలనే ఉద్దేశంతో చేస్తే అది ఆ విధంగానే దాని యొక్క పుణ్యం లభిస్తుంది. లేదా ప్రాపంచిక లాభాల కోసం కనుక చేస్తే అది దాని యొక్క ఫలితం ప్రపంచపరంగానే దాని యొక్క ప్రతిఫలం అనేది లభిస్తుంది. పరలోకంలో వెళ్ళాలనే ఉద్దేశంతో ఏదైనా పని చేస్తే దాని యొక్క ప్రతిఫలం యొక్క రిజల్ట్ కూడా ఆ విధంగానే లభిస్తుంది. ఇక ఖురాన్ మరియు హదీసుల ప్రకారంగా ఒక హదీస్ విషయం ఏమిటి అంటే, నగ్న పాదాలు, నగ్న శరీరాలు గలవాళ్ళు మరియు మూగవారిని, చెవిటి వారిని ఎవరైనా పాలకులుగా పొంది ఉంటే అటువంటి సమయం కనుక వస్తే ప్రళయ దినం దగ్గర పడింది అని మనం గుర్తుపెట్టుకోవాలి అని ప్రళయానికి సంబంధించినటువంటి ఒక సూచనని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు చెప్పడం జరిగింది. ఈ యొక్క ప్రవక్త ఎవరు అంటే ఈనాటి ప్రవక్త. అనేక యుగాలలో, అనేక కాలాలలో, అనేక చరిత్రలలో మరి వారి వారి భాషల్లో నుంచి దేవుడు ఎలాగైతే మనలో నుంచి ఒక ప్రవక్తను ఎన్నుకున్నాడో అలా ఈనాటి ప్రవక్త ఎవరు అంటే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ఇక ప్రళయ దినం వరకు ఈయనే మనకి ప్రవక్తగా ఉంటారన్నమాట. ఆయన మరణించి ఉన్నా సరే ఆయన ఏదైతే ప్రవక్తగా మనకి బోధించి వెళ్ళారో ఆ యొక్క బోధనల ప్రకారం మనం జీవిస్తూ ఆ సృష్టికర్త అయిన అల్లాని గుర్తించి ఆయన్ని మరి ఈ ప్రవక్త ద్వారా మరియు ఖురాన్ అనే గ్రంథం ద్వారా ఏదైతే పద్ధతులు మనకు నేర్పడం జరిగిందో ఆ పద్ధతుల్ని అనుసరిస్తూ దేవుణ్ణి మరి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండటాన్ని మరి ఈ యొక్క ఉమ్మత్ పైన అంటే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సమాజం పైన ఉందన్నమాట. ఈనాటి ప్రవక్త అయినటువంటి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేసినటువంటి ఒక భవిష్యవాణి ఏంటి అంటే నగ్న పాదాలు, ఇంకోటి నగ్న శరీరాలు అంటే బట్టలు వేసుకున్నా కూడా నగ్నంగా కనిపిస్తుండవచ్చు లేదా ఇంకేదైనా కావచ్చు. మరి నగ్న పాదాలు, నగ్న శరీరాలు అటువంటి వాళ్ళు